2014, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి లైఫ్ ఇచ్చినటువంటి నెల్లూరు జిల్లా ఈ దఫా సవాల్ విసురుతోంది. ఒకటే అక్కడ కోటంరెడ్డి, మేకపాటి, ఆనం లాంటి వాళ్ళని తొలగించడం, అట్లాగే వేమిరెడ్డికి పార్లమెంటు స్థానం ఇవ్వడం. క్రిందటిసారి తెలుగుదేశానికి జల్లకొట్టి ఆయన వైసీపీలోకి వచ్చి రాజ్యసభ సభ్యత్వం తీసుకుంటే ఈ దఫా వైసీపీకి జల్లకొట్టి తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ తెలుగుదేశానికి అభ్యర్థి కావాలి, వైసీపీకి అభ్యర్థి కావాలి. డబ్బున్నటువంటి వాడు కనీసం ఒక 300-400 కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి వాడు కాబట్టి వేమిరెడ్డి బెట్టు చేస్తున్నారు. దాదాపు 4 అభ్యర్థుల్ని, అసెంబ్లీ అభ్యర్థుల్ని మార్చమన్నది ఆయన పట్టు. అది జగన్ ఒప్పుకోలేదు. లైక్ కేసీఆర్ నాని గనక 3-4 మార్చమంటే ఎట్లా ఒప్పుకోలేదో అట్లాగే ఇక్కడ కూడా ఒప్పుకోలేదు. దాంతో వేమిరెడ్డి చివరికి ఒక్కటి జరిగింది. అది ఏదైతే నెల్లూరు నుంచి అనిల్ యాదవ్ తీసుకొచ్చి నరసరావుపేట ఎంపీగా పెడితే అక్కడ ఉన్నటువంటి అయితే అది ఆయన కోరింది, వేమిరెడ్డి కోరింది. కానీ అనిల్ శిష్యుడైనటువంటి ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి అజీజ్కి డిప్యూటీ మేయర్కి ఇవ్వడంతో ఒక్కసారిగా మళ్ళీ వేమిరెడ్డికి కోపం వచ్చింది. ఆయన ఢిల్లీ వెళ్ళిపోవడం, నిన్న ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళిన టైంలో కూడా కలవకపోవడం, విదేశాలకు వెళ్ళిపోవడంతో ఇక వేమిరెడ్డి దూరం అయినట్టే. మరి నెల్లూరుకి కొత్త అభ్యర్థిని ఎవరిని ఎంచుకుంటారన్నది చూడాల్సి ఉంది.